రేణుకా పూల ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము చూపించబోయేది చేపల పులుసు. ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చేప ముక్కలు 750 గ్రామ్స్, ఉల్లిపాయలు 2, పచ్చి కొబ్బరి సగం చిప్ప, గసాలు 1 టేబుల్ స్పూన్, టమాటాలు 2, ధనియా పౌడర్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టీ స్పూన్లు, పచ్చిమిర్చి 3, ఉప్పు తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, కారం 5 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర కొంచెం, జీలకర్ర, మెంతులు, ఇంగువ, కసూరి మేతి కొంచెం, చింతపండు తగినంత, ఆయిల్, వాటర్ తగినంత. ముందుగా ఉల్లిపాయని స్టవ్ మీద ఈ విధంగా కాల్చి లోపలంతా ఉడికేలాగా అయ్యాక నీళ్ళలో వేసి ఉంచుకోవాలి. టమాటాలని స్టవ్ మీద పెట్టి ఇలా ఉడకబెట్టి పొట్టు తీసుకోవాలి. మిక్సీ జార్లో ఈ కాల్చిన ఉల్లిపాయని, కొబ్బరి, గసాలు పచ్చివే, పొట్టు తీసిన టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. చేప ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు కొంచెం, కారం, ధనియా పౌడర్ వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. తరువాత ఈ పేస్ట్ని కూడా వీటికి పట్టించాలి. ముక్కలన్నిటికీ సమానంగా అంటుకునేలాగా పట్టించి మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. అది కాగిన తర్వాత కసూరి మేతి, కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, చిక్కగా తీసి ఉంచుకున్న చింతపండు పులుసు 1 బౌలు దీంట్లో కలుపుకోవాలి. తర్వాత కారం, ఉప్పు తగినంత దీనిలో వేసి మొత్తం కలిపిన తర్వాత తగినంత వాటర్ పోసుకొని
చింతపండు పచ్చిదనం పోయే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని మెల్లిగా దీంట్లో వేసి ఉడకనివ్వాలి. ముక్కలు పచ్చిదనం పోయే వరకు చూసుకొని కొంచెం దగ్గర పడ్డాక జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసుకున్న పౌడరు కొంచెం అందులో వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, చేపల పులుసు తయారైనట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ప్రెస్ చేయండి.